శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే. అంబాత్రేయ క్షేత్రములు వేసినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క ఆశీర్వాదం అందరికీ సర్వకాల సర్వావస్థల యందు సిద్ధించాలని ఆ జగదంబను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యలో చాలామంది పీఠానికి వచ్చి చాలామంది అసంఖ్యాకులు వేలాదిగా భక్తులు వచ్చి బాధపడుతున్నారని మా దృష్టికి వచ్చింది. అంటే మా ప్రదీప్ చెప్తాడు, కుమార్ చెప్తాడు, సీను చెప్తాడు, అక్కడ సమాచార కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని అంటే అన్నం పెట్టలేదని బాధ కాదు, దర్శనానికి పంపలేదన్న బాధ కాదు. ఇప్పుడు తిరుమల, శ్రీశైలం లాంటి పెద్ద పుణ్యక్షేత్రాలలో తొక్కిసలాటలు జరిగి, తోపులాట జరిగి, కంపార్ట్మెంట్లలో కూర్చోబెట్టి అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇయ్యలేదు అన్న బాధలు కాదు ఇక్కడ. దర్శనం సునాయాసంగా అవుతుంది, సులభంగా అవుతుంది. వచ్చి ఎక్కడనో వస్తున్నో కూర్చుంటున్నారు, చేద తీరుతున్నారు, వాష్రూమ్స్ ఉన్నాయి, స్నానాలు చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. భోజనం కూడా పెడుతున్నారు. ఉదయం టిఫిన్ ఉంది, మధ్యాహ్నం భోజనం ఉంది, రాత్రి భోజనం ఉంది. అన్ని వసతులు, సవలతులు ఉన్నాయి. ఎందుకు బాధపడుతున్నారు అని ఆరా తీస్తే ఓన్లీ ఒకే ఒక్క అంశం వచ్చింది. పరాశరి స్వామి గారు మాట్లాడట్లేదు, స్వామి కలవట్లేదు అన్న అంశం మీదే బాధపడ్డారట. నేనేమంటానంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సాక్షిగా ఈ త్రిమూర్తులు ఎక్కడ కలుస్తారో ఆ కలిసిన శక్తే పరాశక్తి. ఆ పరాశక్తి విడిపోతేనే వచ్చిన శక్తులే త్రిమూర్తులు. త్రిమూర్త్యాత్మక సాక్షిగా చెప్తున్నాను. నా అభిమతం నేనేమనుకుంటానంటే, మీరేమో స్వామి మాట్లాడాలని వస్తారు. నా మనస్సాక్షి ఏం చెప్తుంది, నా తపస్సు ఏం చెప్తుంది, నా అనుష్ఠానం ఏం చెప్తుందంటే మీతో అమ్మ మాట్లాడాలి, మీరు అమ్మతో మాట్లాడాలి, మీరు అమ్మతో మాట్లాడాలి, అమ్మ మీతో మాట్లాడాలి. ఎలా? నాలా ఇప్పుడు 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలతో నేను అమ్మతో మాట్లాడుతున్నా. మూల చైతన్య రూపంలో ఆ తల్లి నాతో మాట్లాడుతుంది. అంటే నేను చేసే సాధన సంపత్తి యొక్క మహిమతో నేను సంభాషించగలుగుతున్నాను. మీరు మీ భక్తితో సంభాషించండి. అంటే అమ్మ మాట్లాడుతుందా స్వామి? మాకు వినబడదు గదా! ఆహాహా! అది కాదు. భావం సత్యమైతే భగవంతుడు మాట్లాడినట్లే లెక్క. అర్థం చేసుకోవాలంతే. ఉదాహరణకి మీరు ఫోన్‌లో ఒక ట్యాగ్ పెడతారు. ఆ ట్యాగ్ ఆటోమేటిక్‌గా దానికి సింక్ అయిపోయి అన్వయం అయిపోతుంది. అలాగే భగవంతునికి భావం ప్రసన్నం, భావం ప్రధానం. భావం యొక్క చైతన్య ప్రపూరణమే భగవత్ సాక్షాత్కారం అని చెప్పారు వేద విధులు. మీరు అమ్మతో మాట్లాడాలి, అమ్మ మీతో మాట్లాడాలి. అది నా యొక్క తాపత్రయం తప్ప, నాతో మాట్లాడితే ఏముంది, మాట్లాడకపోతే ఏముంది చెప్పండి. నన్ను ఒక దూతగా అమ్మవారు ఎంచుకున్నారు. నేను అలాగే ఫీల్ అవుతాను. ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే, స్వామి కలవడా, నన్ని కలవడం గాదు మీరు ఇక్కడికి రావాల్సింది. వాస్తవం చెప్తున్నాను. ఈ క్షేత్రం విభిన్నమైన దర్శనాల్లో ఒకటి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అలా మీరు క్షేత్రం కోసం రావచ్చు. క్షేత్రం చూడనీకి రండి. ఇక్కడ ఉండేటటువంటి అద్భుతాలు ఆ చిన్నవా, పెద్దవా, ఆ భగవతికెరుక, భూదేవికెరుక. అవి చూడనీకి రండి. స్వామి కలవడం కాదు, అమ్మని కలవనీకి రండి. నేను ముగ్గురమ్మలను కలవడానికి వెళ్తున్నాను. ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి నిత్య అనుష్ఠానములు జరుగుతూ ఉంటాయి. నిత్య అర్చనలు జరుగుతూ ఉంటాయి. శ్రీచక్ర అర్చనలు. నిత్యం దేవీ మూలమంత్ర సహిత ఆహుతులు జరుగుతూ ఉంటాయి. వాటి కోసం మీరు రావాలన్నదే నా యొక్క ప్రార్థన. దయచేసి గమనించండి. నన్ను కలవాలి, నాతో మాట్లాడాలని మీరు అనుకోకండి. పరాశరి స్వామి నథింగ్. కేవలం ఏంటంటే ఎవ్రీ ప్రోమో, ఎవ్రీ సెక్టర్‌ని రివీల్ చేయడానికి ఒక గైడ్ ఉంటాడు. అలా నేను ఒక గైడ్. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రం ఎలా స్థాపింపబడింది? ఎవరు చెప్పలేరు. నేను చెప్పడానికి ఉన్నాను. ఇక్కడుండే ప్రతి దాని యొక్క ఆంతర్యం, అంతరార్థం చెప్పడానికి నేనున్నాను. అక్కడ గర్భాలయంలో ఉపస్థితులైనటువంటి ముగ్గురమ్మల యొక్క మూలం, తత్వం, శక్తిని చెప్పడానికి నేనున్నాను తప్ప, నేనిక్కడ దేవతని కాను, దేవుడిని కాను. నేను అమ్మ సేవకుడినే. అనునిత్యం నేను అమ్మ సేవ చేస్తాను. ఇప్పుడు మా క్షేత్ర పురోహితులు ఉండడం వలన నాకు కొంచెం పని తగ్గింది. లేకపోతే 2 పూటల అర్చనలు చేయడం, హోమాలు చేయడం ఉండేది నాకు. కాబట్టి పీఠానికొచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి. దయచేసి మీతో నేను విన్నవించుకుంటున్నాను. రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడున్న శక్తి ఒక పరమ రహస్యమైన శక్తి. ఎవరికీ అర్థం గాని శక్తి. అంటే ఎలా? మీరెట్లా చెప్పగలుగుతున్నారంటే, ఈ క్షేత్రం స్థాపింపబడడానికి, ఆ ముగ్గురమ్మలు అక్కడ కొలువు తీరడానికి కర్త, కర్మ, క్రియ నేనే. జీవ చైతన్యంతో, మాంసనేత్రముల ముద్దతో, శరీరంతో ఉండేటటువంటి సగుణ రూపంతో ఉన్న ఒక శరీరం నేనే.
నేను చనిపోయిన తర్వాత అది శివాజ్ఞ. ఆ భగవంతుడుంటాడు. మళ్ళీ ఎవరినన్నా తెస్తాడా? వారి ముఖతా చెప్పిస్తాడు. అది తర్వాత మాట. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉన్నది. అద్వితీయమైన చైతన్యం ఉన్నది. దాన్ని ఆస్వాదించడానికి రండి. అది ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. అంతవరకే తప్ప మిగతా ఏ కోణం గూడా ఇక్కడ చూడొద్దు. మరికొంతమందొచ్చి పెద్ద పెద్ద వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళొచ్చి ఇక్కడొస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరు మాట్లాడరు, ఎవరు పలకరు అంటారంట. ఎందుకు పట్టించుకోరండి? లోపల దర్శనం చేయించడానికి ఒక ఒక అబ్బాయిని పెట్టాం. అంటే శూలం ముట్టుకోండి, అమ్మ విజయ చాముండేశ్వరిని తాకకండి, ఇలా వెళ్ళండి, ఇలా ఉండండి అని అక్కడ ఒక గైడ్ ఉన్నాడు. సమాచార కేంద్రంలో ఒకరుంటారు. ఆలయం యొక్క దర్శన వేళలు చెప్పడానికి, అర్చన, అభిషేకాది రసీదులకు సంబంధించి డొనేషన్ కౌంటర్‌లో ఒకరుంటారు. అటుపక్క మీకు యంత్రాలు, తాయెత్తులు అవి ఇవ్వడానికి ఒకరుంటారు. ఇటుపక్క మీకు దీపాలకు సంబంధించిన బిల్లు ఇవ్వడానికి ఒకరుంటారు. అక్కడ దీపాలు అన్ని సెక్షన్‌లలో అందరూ ఉండరండి. 30 మంది పనిచేస్తారు ఇక్కడ క్షేత్రంలో. ఒకవేళ మీకు సమస్యలున్నాయి, అప్పుల సమస్యలున్నాయి, అనారోగ్య సమస్య ఉంది. వచ్చి మీరెవ్వరినన్నా అడగండి. అయ్యా మాకు సమస్యలున్నాయి అందుకోసం వచ్చామంటే మీకొక రసీదు ఇస్తారు. అది చదువుకోండి. అందులో నరదిష్టికి ఏం పూజ, ఏం తీసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఏమన్నా ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు, ప్రతిదానికి దానికి రెమెడీ ఉంది, పరిష్కారం ఉంది. దానికి అన్ని సమన్వయమైనటువంటి వస్తువులు గూడా ఉన్నాయి. అలా చేసుకోండి. అమ్మని దర్శనం చేసుకోండి. ఇంకొక పెద్ద సౌకర్యం ఏంటంటే, మన పీఠంలో ఎవరొచ్చినా ఫోటోలు పెట్టమంటాం. ఒకవేళ ఫోటో లేకపోతే ఒక వైట్ పేపర్ మీద సమస్య రాసి, పేరు, గోత్రం రాసి అక్కడొక బాక్స్ ఉంటది. ధ్వజస్తంభం దగ్గర అక్కడ ఎయమంటాం. ఎందుకు? ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి యొక్క ఛాయాశక్తి, అమ్మవారి యొక్క చైతన్యంగా ఛాయాశక్తి వచ్చి, ఆ ఫోటోలను చూసి వెళ్తుందనే నమ్మకం మాకుంది కాబట్టి. తప్పకుండా మీకు బాగైతది. మంచిగైతది. కాదనడానికి ఆస్కారం లేదు. బాగవుతదన్నదానికి సాక్ష్యం ఉన్నది. అని ఎన్నో సాక్ష్యాలు చెప్పొచ్చు. నేను మా పిల్లలు చాలా సార్లు అన్నారు. ఇప్పుడు మొన్న ఒకామొచ్చింది. 7 ఇయర్స్ నుంచి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఆమె 5 వారాలొచ్చి కలర్లు పోసి రుద్రశూలం దాకిందంట. అసలు ఎంత అద్భుతం అంటే ఆమె చెప్తుంటే నేను నమ్మలేదు నేను. నేను మెడికల్ సైన్స్‌ని బాగా నమ్మే వ్యక్తిని గదా! నేను నమ్మలేదు. కానీ ఇటువంటి రిఫరెన్సెస్ కోకోళ్ళకున్నాయి. అవన్నీ వీడియోలలో రికార్డ్ చేసి చెప్తే, పాస్టర్‌లకు మాకు తేడా ఉండదు గదా! ఆ పాస్టర్‌లు గూడా అట్లే జెప్తారు. ఇగ వాళ్ళలాగా మేము ఒక బ్యాచ్ అవుతామని ఒక సింపతికి ఇక్కడ జరిగిన అద్భుతాలు, మహిమలు ఎవరికీ మేము చెప్పదలుచుకోలేదు. సత్యం సత్యమే. చెప్తేనే సత్యం అవుతుందా? అట్లా ఎన్నో మహిమలు, లీలలున్నాయి అమ్మ దగ్గర. ఇక్కడ చూడండి ఇంకోటి మీరొచ్చి మంచిగా సిన్సియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఆ పిల్లులు అగో రంగురంగుల పిల్లులు. ఈ మధ్య కాలంలో సరస్వతి ప్రతిరూపమైనటువంటి 2 హంసలొచ్చాయి. ఆ గోమాతలు, ఇక్కడ కుక్కలు, 24 గంటలు భక్తులు, నిరంతరాయం వెలిగే అఖండ జ్యోతులు, హోమ ధూమములు. ఎంత అద్భుతంగుంటది ఈ క్షేత్రం. ప్రశాంతంగుంటది. మేమైతే ఫీలవుతున్నాం. మా గొప్పలు మేము చెప్పట్లేదు గానీ మేము ఫీలవుతున్నాం. ఇలా క్షేత్ర మహిమను, క్షేత్రంలో ఉండేటటువంటి దైవశక్తిని వీక్షించాలి ఎక్కడ వెళ్ళినా. మనుష్య శక్తిని గుణించొద్దు, గణించొద్దు. ఇది మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, పీఠానికి ఎల్లవేళలా మీరు రావచ్చు. ఈ పీఠం మీది. ఈ పీఠం యొక్క సర్వ బాధ్యతల్లో మీరొక బాధ్యులుగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ జగదంబల యొక్క ఆశీర్వాదం ప్రసాదిస్తూ, శుభమస్తు. తదాస్తు.